ఏవియన్ ఏవియన్ గురించి అది ముందస్తుగా ఎలా గుర్తించాలి, ఏవియన్ అంటే అసలు ఏంటి, ఆ ఏవియన్ వచ్చిన పేషెంట్స్కి వాళ్ళకి ఎలా తెలిసింది ముందు మీ దగ్గరకు రావడానికి నాకు ఈ హిప్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది చూయించుకోవాలి అని పేషెంట్లు ముందు ఎలా గుర్తించాలి, అది ఏమన్నా చెప్పగలరా సార్? ఇది యాక్చువల్లీ మనం పేషెంట్ పర్స్పెక్టివ్లో ఆన్సర్ చేస్తానండి. అంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చాక మనం కనిపెట్టడం అనేది అది పలు రకాల టెస్టులు ఉంటాయి. మనం వాళ్ళని నడక తీరు చూసి కానీ వాళ్ళైతే వాళ్ళ కంప్లైంట్స్ కానీ చేయగలం. కాకపోతే పేషెంట్స్ ఏవియన్ని అంటే హిప్ ఏవియన్ని ఎలా కనిపెట్టాలి అనేది అది పేషెంట్ వైపు నుంచి ఆన్సర్ చేద్దాం. ఇది చూసుకుంటే కనుక మెయిన్ హిప్ ఏవియన్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మన కంప్లైంట్ చేసేది యాంటీరియర్ సైడ్ అంటే తొంటి భాగంలో ఎదురు భాగంలో నొప్పి చెప్తూ ఉంటారు, గ్రాయిన్ పెయిన్. సో మనం 60 to 70% ఆఫ్ పేషెంట్స్ ఇదే కంప్లైంట్ ఉంటుందండి. అండ్ ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత ఈ హిప్ ఏవియన్ సమస్య పెరిగింది కాబట్టి మనం ఎవరైనా సరే ఒక 30-40 ఏళ్ల వయస్కుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అది జెంట్స్ అవనివ్వండి లేడీస్ అవనివ్వండి, ఎవరన్నా సరే గజ్జల్లో నొప్పి చెప్తున్నారు అని అంటే బాడీ ఏదో మీకు చెప్తుంది బ్యాడ్ జరుగుతుంది అని చెప్పి 60 to 70% ఆఫ్ పేషెంట్స్ అలా వస్తారు. ఇంకొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి సైడ్ బటక్లో నొప్పి చెప్తారు, లేకపోతే వెనక భాగంలో నొప్పి చెప్తారు. అలా ఒక 20% ఆఫ్ పేషెంట్స్ ప్రెజెంట్ అవుతారు. ఇంకొక 10% ఆఫ్ పేషెంట్స్ మాత్రం కన్ఫ్యూజన్ అండి. ఇది ఎందుకంటే అసలు మనం డిస్కస్ చేసేది హిప్ ఏవియన్ గురించి. కాకపోతే వాళ్ళు హిప్ పెయిన్తో రారు, వాళ్ళకి తొంట్లో ఎక్కడ నొప్పి ఉండదు, వాళ్ళకి ఒక్కొక్కసారి కాలు అంతా లాగుతుందని చెప్తుంటారు. అంటే సయాటికాతో కన్ఫ్యూజ్ అయిపోతాం, పైన ఎక్కడో డిస్క్ ప్రాబ్లం ఉంది దాంతో కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇంకొంతమంది ఏంటంటే మోకాలు నొప్పి చెప్తూ ఉంటారు, మోకాలు నొప్పితో కూడా వస్తారు. ఎందుకంటే మనం మోకాలు నొప్పి అంటే మోకాలు ఎక్స్రే తీయటం, మోకాలు పరీక్ష అదే చూస్తూ ఉంటాం. కాకపోతే అక్కడ ఏంటంటే ఈ రెండు డయాగ్నోసిస్ మాత్రం కన్ఫ్యూజన్, ఒక 10% ఆఫ్ పేషెంట్స్ మాత్రం కన్ఫ్యూజింగ్గా ఉంటారు. సో ఆన్ ద హోల్ మనం బాడీ ఎప్పుడన్నా హిప్ చుట్టూ ముఖ్యంగా ఎదురు భాగంలో నొప్పి చెప్తుంటే నెగ్లెక్ట్ చేయొద్దు, ఇది హిప్ ఏవియన్ కావచ్చు. ఇది ఓకే సార్. ఏవియన్ అంటే ఏంటి సార్? మామూలు ప్రజలకి మీరు చెప్పేది ఇప్పుడు ఏం జరిగిద్ది, దాన్ని ఏవియన్ అని ఎందుకు అంటున్నారు? ఏవియన్ అంటే సైంటిఫికల్లీ అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్, దానికి షార్ట్ ఫార్మ్ ఏవియన్. ఓకే సార్. ఇదేంటంటే మన హిప్ జాయింట్లో ఒక బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ జాయింట్. ఓకే సార్. ఇది సాకెట్, ఇది బాల్ అండ్. ఈ హిప్ బాల్కి రక్త ప్రసారం తగ్గటం సింపుల్గా. దీనికి పలు కారణాలు ఉండొచ్చు. కారణాల గురించి చూసుకుంటే కనుక మెయిన్లీ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే సార్. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరన్నా ఒక పేషెంట్ ఇట్లాగే మనం అనుకున్నప్పుడు హిప్ పెయిన్తో వస్తున్నారు అనుకోండి, అవును సార్, వాళ్ళు ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అడుగుతాను నేనైతే. స్మోకింగ్ అంటే మీరు సిగరెట్ ఏమైనా తాగుతారా అని, ఆల్కహాలిజం మద్యపానం చేస్తారా అని. మద్యపానం, ధూమపానం మంచి రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ఈ మధ్యకాలంలో కోవిడ్ రావటం, కోవిడ్ తర్వాత అసలు నేనైతే ఒక 10 రెట్లు కేసులు పెరిగాయని చెప్పి చెప్తాను. తర్వాత ఇంత మునిపి ఎప్పుడన్నా ఇంకా దేనికన్నా కంప్లైంట్కి మనం స్టెరాయిడ్స్ వాడటం, అట్లా ఇంకేదైనా కిడ్నీ ప్రాబ్లం ఉంది లేకపోతే లంగ్ ప్రాబ్లం ఉంది దానికి స్టెరాయిడ్స్ వాడాము ఇలాగా. సో ఏంటంటే మెయిన్లీ ఆన్ ద హోల్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో హిప్ జాయింట్లో ఉన్న బాల్కి రక్త ప్రసారం తగ్గడం, ఇదే ఏవియన్ అంటే సింపుల్గా. ఓకే సార్. ఈ హిప్ ఏవియన్కి ముందు బ్లడ్ టెస్టులు కానీ ఏమైనా ఎంఆర్ఐ స్కాన్లు, ఎక్స్రేలు అలాంటివి ఏమన్నా తెస్తారా సార్ మీ దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే ఎలా ఈ డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? ఇది సార్ మెయిన్ మనం ఒక పేషెంట్లో వాళ్ళ కంప్లైంట్స్ విన్న తర్వాత వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ మనం పరిశీలించిన తర్వాత ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే వాళ్ళని శారీరకంగా పరీక్ష చేస్తాం. పరీక్ష చేసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ సైన్ ఏంటంటే లిమిటేషన్ ఆఫ్ ఇంటర్నల్ రొటేషన్ అంటాం. అంటే ఈ హిప్ జాయింట్ని మనం లోపల వైపుకి తిప్పితే నొప్పి వస్తూ ఉంటుంది, ఇంటర్నల్ రొటేషన్. అది మెయిన్ ఫీచర్ అన్నమాట దీనికి. సో అలా వస్తుంది అని అంటే సింపుల్ ఎక్స్రే ఎప్పుడన్నా తీస్తాం,
అసలు ఏ పేషెంట్ సస్పెషన్ అన్నా. కాకపోతే ఎక్స్రేలో మనం అన్ని కేసుల్లోనూ కనిపెట్టలేకపోవచ్చు. ఎక్స్రే ఏంటంటే మనకి స్టేజ్ 2 ఆఖరిలో కానీ స్టేజ్ 3, 4లో కానీ కనిపిస్తూ ఉంటుంది. బట్ సింపుల్ ఎక్స్రే అనేది ఫస్ట్ తీయాల్సిందే, తప్పదు. ఇంకా ఎక్స్రే కన్నా ముందు మనం కనిపెట్టాలి అని అంటే ఎంఆర్ఐ స్కాన్, అందులో డౌటే లేదు. ఎంఆర్ఐ స్కాన్ అయితే మనకి 100% ఆ హిప్ ఏవియన్ అనేది ఏ స్టేజ్లో ఉన్నది అనేది మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అది 1 స్టేజ్లో ఉందా, 2 స్టేజ్లో ఉందా, 3లో ఉందా, 4th వెళ్తుందా అనేది మనం క్లియర్ కట్గా ప్లాన్ చేసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ అనేది కంపల్సరీ.